హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ను ఫైనాన్షియల్ ఐడియాస్ తెలుగు. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది మెయిన్ రీజన్ ఏంటంటే మన తెలుగు ప్రజలకి కొంత ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామా అని వల్ల వాళ్ళు చాలా నేర్చుకొని ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్, మనీ మ్యాటర్ అయినా, సేవింగ్స్ అయినా, స్టాక్ మార్కెట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, గోల్డ్ అయినా ఆర్ ఇన్సూరెన్స్, ఎందులో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది మెయిన్ ఇక్కడ ఇంటెన్షన్. కాబట్టి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్తో నేను ఇంకొంచెం మంచి వీడియోస్ చేయగలను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 2026 ముగిసేసరికి గోల్డ్ రేట్ 10 గ్రామ్స్ గోల్డ్ రేటు 2.8 lakhs అవుతుందా? అయ్యే ఛాన్స్ ఉందా? అవుతుందా లేదనడానికి నేను 5 రీజన్స్ మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ 5 రీజన్స్ విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, నిజంగానే 2.8 lakhs వరకు గోల్డ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీకు నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. నేను మీకు ఖచ్చితంగా చెప్పట్లేదు గోల్డ్ రేట్ 8.2 lakhs అయిపోతుంది, మీరు అందరూ ఇన్వెస్ట్ చేసేయండి అని చెప్పట్లేదు. నేను చెప్పే 5 రూల్స్ మీరు వినండి, రియల్గా అవి ఫ్యాక్ట్స్ అయిపిస్తే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? రెడీ స్టార్ట్. మరి చూడండి, అయితే ఇక్కడ చూడండి, ఒకసారి చూద్దాం డిసెంబర్ మంత్లో గోల్డ్ రేట్ ఎంత ఉండదో చూద్దాం. చూడండి, డిసెంబర్ 1వ తారీఖు చూసుకుంటే 1వ తారీఖుకి గోల్డ్ రేటు 1,26,930 రూపీస్ ఉండేది. అదే డిసెంబర్ 10 చూసుకుంటే 1,18,920 రూపీస్, అంటే లైట్గా షార్ప్గా తగ్గింది. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. తర్వాత చూడండి, డిసెంబర్ 20కి చూసుకుంటే 1,34,160 రూపీస్, అంటే అగైన్ మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ పెరిగింది. అండ్ ఇక్కడ చూడండి, డిసెంబర్ 27లో 1,41,500 రూపీస్ అయింది. ఆ మంత్కి హైయెస్ట్ ఇంక్రీజ్ అనమాట. అది అంత పెరిగిందని ఆ మంత్లో డిసెంబర్ 27th రోజు గోల్డ్ రేట్ చాలా బాగా పెరిగింది, 1,41,500 రూపాయల వరకు వెళ్ళింది. మరి చూడండి, నెక్స్ట్ చూసుకున్నాం డిసెంబర్ 29th 1,39,900 రూపీస్కి వచ్చింది, అంటే షార్ప్గా తగ్గింది కొంచెం. డిసెంబర్ 30 చూసుకుంటే 1,35,650 రూపీస్కి వెళ్ళింది. ఇక్కడ మేజర్ రీజన్స్ ఉన్నాయి కొన్ని. ఈ రీజన్స్ ఏంటంటే తగ్గడానికి, రీసెంట్గా మీరు న్యూస్లో చూసుంటారు, వినుంటారు, యుఎస్ఏ ఒక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అలాగే చైనా ప్రెసిడెంట్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఎప్పుడైతే ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందో వాళ్ళిద్దరి మధ్యన ట్రేడ్ వార్ అనేది కంట్రోల్ అయ్యింది. ఎప్పుడైతే ట్రేడ్ వార్ కంట్రోల్ అయ్యిందో అప్పుడు షేర్ మార్కెట్ అనేది పెరుగుతుంది. షేర్ మార్కెట్ పెరిగితే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. రీజన్ ఏంటి? ఎప్పుడైతే షేర్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కదా, అప్పుడు జనాలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు గోల్డ్ కన్నా. సో దట్ ఈస్ ద బిగ్ రీజన్. బట్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా జరిగిన కొన్ని ఇవి జరిగితే, అంటే న్యూస్ చూస్తుంటే, వెంజులియా మీరు వినుంటారు కదా, యుఎస్ఏ పక్కన ఉన్న ఒక కంట్రీ వెంజులియా కదా, అక్కడున్న ప్రెసిడెంట్కి యుఎస్ఏ సీక్రెట్కి వెళ్ళి అది పట్టుకొని వచ్చి యుఎస్ఏలో పెట్టేశారు. అంటే మళ్ళీ వార్ తయారైంది, మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అగైన్ మళ్ళీ ఆ షేర్ మార్కెట్ తగ్గుతుంది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సో మరి చూడండి, ఈ పక్క సిల్వర్ ఉంది, సిల్వర్ కూడా పెరిగింది, హైగా పెరిగింది. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సిల్వర్ ఎంత రేంజ్లో పెరుగుతుంది, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే గోల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ చూసుకుంటే హిస్టరికల్ ప్రైజెస్ చూసుకుంటే 2005లో చూసుకుంటే 7,000 రూపీస్ ఉండేది. 2006లో 8,400 రూపీస్ ఉండేది. 2007లో చూసుకుంటే 10,800 రూపీస్ ఉండేది. అలా తీసుకొని చూడండి, 2014కి 28,000 రూపీస్ అయింది డియర్ మార్కెట్ దగ్గరలో. అలా చూసుకోండి, 2015లో 26,342, 2016లో
29,666, 2017లో 31,438, అలాగే 2018లో చూసుకుంటే 35,220, 2025లో చూసుకుంటే 1,35,650 రూపాయలు. అంటే చూసుకుంటే 2005కి 2025 కంపేర్ చేసుకుంటే 20 టైమ్స్ పెరిగింది గోల్డ్ రేట్. అంటే ఏ రేంజ్లో పెరుగుతుందో చూసుకోండి. ఈ హిస్టరీ చూస్తుంటే, ఈ డేటా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది, తరిగే ఛాన్స్ లేదు, తగ్గే ఛాన్స్ లేదు అని చెప్తుంది ఇక్కడ. ఇది సింపుల్ ఇండికేషన్. మీరు ఈజీగా ఒక మీకు ఐడియా వస్తుంది. ఓకే, 20 టైమ్స్ ఇప్పుడు ప్రెజెంట్ పెరిగింది 2005 నుంచి 2025. సో మీకు కొంచెం ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, నేను చెప్పాను ఇయర్ ప్రొడక్షన్ అప్రాక్సిమేట్గా 2,25,000 నుంచి 2,50,000 రూపాయల వరకు 20 గ్రామ్ గోల్డ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 2.8 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఏంటంటే 2,25,000 నుంచి 2,50,000 వరకు అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. అందుకే రీజన్స్ చూడండి. ఇప్పుడు చూసుకుంటే డాలరైజేషన్. మనము మ్యాక్సిమం గోల్డ్ అనేది డాలర్లో కొంటాం అనమాట. ఇప్పుడు ఇండియాలో కొన్నా అది డాలర్లో కన్వర్ట్ చేస్తాం. డాలర్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అంటే గోల్డ్ కొనాలంటే డాలర్లో ఎక్కువ కొనడం వల్ల అప్పుడు ఏమవుద్దంటే డాలర్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? డాలరైజేషన్. అంటే మీరు రీసెంట్గా వినుంటారు బ్రిక్స్ నేషన్స్. ఓకే, బ్రాజిల్, రష్యా, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇలా చూసుకుంటే చైనా, ఇవన్నీ బ్రిక్స్ నేషన్స్ కదా. ఈ బ్రిక్స్ నేషన్స్ ఏం చేశాయంటే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ డాలర్. అంటే డాలర్ని యూజ్ చేయడం తగ్గించేసింది. డాలర్ యూజ్ చేయడం కొన్ని కంట్రీస్ అవాయిడ్ చేస్తున్నాయి, అని బదులుగా వేరే కరెన్సీ యూజ్ చేస్తున్నాయి. అందువల్ల డాలర్ ఒక వాల్యూ తగ్గుతుంది, అక్కడ యూజ్ చేయడం అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. అది కంటిన్యూ అవుతుంది కూడా. నెక్స్ట్ వచ్చే ట్రెండ్లో కూడా డాలరైజేషన్ కామన్ థింగ్. చాలా కంట్రీస్ వేరే కరెన్సీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాయి డాలర్ కన్నా. అప్పుడు డాలర్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఖచ్చితంగా అక్కడ గోల్డ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ పెరుగుతుంది. అర్థమైందా? గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు డాలర్ యొక్క వాల్యూ తగ్గితే అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఇది ఒక మెయిన్ పాయింట్. నెక్స్ట్ చూడండి, లో గోల్డ్ సప్లై. అంటే నార్మల్గా ఒకప్పుడు గోల్డ్ మైన్స్ ఎక్కువగా కనిపెట్టేవాళ్ళు, గోల్డ్ మైన్స్. బట్ రీసెంట్లీ చూసుకుంటే అవి డిఫికల్ట్ అయిపోయాయి. అంటే గోల్డ్ మైన్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. సపోజ్ గోల్డ్ మైన్స్ మనకు అంటే పట్టుకుని దొరికితే అందువల్ల మనకి గోల్డ్ వస్తుంది. అప్పుడు మనకు గోల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, అప్పుడు రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు ఏమైంది, ఆ గోల్డ్ మైనింగ్స్ అనేవి దొరకడం చాలా రేర్లుగా అయిపోయాయి, కష్టంగా అయిపోయాయి. కాబట్టి అందువల్ల కూడా గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, మరి మూడో చూడండి, అన్సర్టైన్ వరల్డ్ వార్స్ జరిగినా కూడా గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. అది ఎలా చూడండి, సపోజ్ వెంజులియా ఇప్పుడు ఉంది కదా కంట్రీ, అతను ఆ కంట్రీ ఒక ప్రెసిడెంట్ని రీసెంట్గా యుఎస్ఏ ఏం చేసింది, నైట్ వెళ్ళి వార్ చేసి అతనికి పట్టుకొని వచ్చి యుఎస్ఏలో పెట్టింది. ఆయనకి రీజన్స్ చాలా ఉన్నాయి. అలాంటి వార్ కానీ క్రియేట్ అయింది అనుకో, అప్పుడు స్టాక్ మార్కెట్ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది. స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే స్టాక్ మార్కెట్ వాల్యూస్ తగ్గుతాయి. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ వాల్యూస్ తగ్గేవనుకో, అప్పుడు ఈ జనాలు ఉంటారు, పీపుల్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాల్యూస్ తగ్గుతుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఇన్వెస్ట్ చేయకుండా ఇలాంటి గోల్డ్ ఏదైతే ప్రతి కంట్రీలో యాక్సెప్టబుల్ అంటే ఆయనకు ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతారు. అప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు గోల్డ్ యొక్క డిమాండ్ పెరిగితే ఖచ్చితంగా రేటు కూడా పెరుగుతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, వార్స్ వల్ల కూడా జరుగుతుంది. ఈ వార్స్ అనేవి కామన్గా కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ మీకు తెలిసిందే, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ కూడా కొంచెం హై లెవెల్ హీట్గా పెరుగుతుంది. అలా చూసుకుంటే చైనా కూడా ఉంది, చైనా తైవాన్ కూడా వార్ ఉంది, అది కూడా
వచ్చే కాలంలో ఆయన మీద కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో ఇలా చాలా చాలా వార్స్ ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. దీనివల్ల గోల్డ్ రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద డెట్ ఇంజిన్ యుఎస్ ఎకానమీ చూసుకుంటే 36 ట్రిలియన్స్ ఆఫ్ యుఎస్ డాలర్ డెట్ ఉందన్నమాట. అంటే అప్పు, డెట్ ఉంటే ఈ అప్పును మనము ఆ యుఎస్ఏ అంటే క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా యుఎస్ ఏం చేయాలి అంటే టు రీపే ద హ్యావ్ టు ప్రింట్ మోర్ డాలర్స్. అంటే డాలర్స్ ఇంకొంచెం ఎక్కువగా ప్రింట్ చేయాలి, అప్పుడు మాత్రమే రీపే చేయగలరు ఆ 36 ట్రిలియన్స్. మరి ఎప్పుడైతే డాలర్స్ ప్రింట్ చేయడం ఎక్కువ చేస్తారో అప్పుడు డాలర్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఎప్పుడైతే డాలర్ యొక్క వాల్యూ తగ్గిపోతుందో ఖచ్చితంగా అప్పుడు గోల్డ్ యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంది, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ రేట్ కట్స్. ఇప్పుడు ఏమైంది, రీసెంట్గా గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు అనుకో. సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా గవర్నమెంట్ సవర్నిటీ గోల్డ్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్. ఇందులో కానీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు అనుకో. ఇప్పుడు సపోజ్ 7% ఉంది, అది 5% తెచ్చారు అనుకో. అప్పుడు జనాలు ఆ గవర్నమెంట్ బాండ్స్ పైన ఫిక్స్డ్ డిపాజిట్ మీద సేవింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మరి ఆ డబ్బులు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆ డబ్బులు ఏం చేస్తారంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుద్ది, డైరెక్ట్గా గోల్డ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల దాని యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ కట్ అయినా కూడా పెరుగుతుంది. సో ఇవి టాప్ 5 రీజన్స్ అనమాట. ఓకే. ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూసుకుంటే ప్రతి కంట్రీ ఇప్పుడు ఒక మోడర్న్ స్టైల్ ఏంటో తెలుసా? ప్రతి కంట్రీ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకి తెలుసు రానున్న కాలంలో గోల్డ్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ కొనుక్కుంటే మనకు చాలా యూజ్ అవుతుంది అనుకుని ప్రతి కంట్రీ ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే కంట్రీ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి గోల్డ్ కొనడానికి, రిజర్వ్స్ పెట్టుకుంటున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే చైనా ఇప్పుడు చూసుకుంటే 2,303 టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్లో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చైనాలో అంత ఉంది. చూసారా, 1948 టన్స్ ఉండే, ఇప్పుడు పెరిగి 2,303 టన్స్ గోల్డ్ పెరిగిపోయింది. ఇంకా అన్అఫిషియల్గా చెప్పుకుంటే చైనా దగ్గర 5,000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందంట. అంటే గోల్డ్ కొంత ఉంది చైనా రిజర్వ్ బ్యాంక్. మరి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటుందో కొంతూ ఉంటుందో అని ఒక డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, అంతే కదా, డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, అది డైరెక్ట్గా ఏం మీద ఎఫెక్ట్ పడుతుంది, గోల్డ్ మీద పడుతుంది, అగైన్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇక్కడ చూడండి, ఈ పోలాండ్ అనేది చిన్న దేశం, బట్ సడన్గా రైజ్ అయింది గోల్డ్ కొనడానికి సడన్గా అది ఒకసారి పైకి వచ్చింది. చూడండి, ప్రెజెంట్ చూసుకుంటే ఇక్కడ చూడండి 228 టన్స్ ఉండేవి, ఇప్పుడు చూస్తే 531 టన్స్ అయిపోయాయి జస్ట్ 2025లో. చూడండి ఒకేసారి ఎంత జంప్ వచ్చింది. బికాజ్ రీజన్ ఏంటంటే పోలాండ్కి ఒక భయం ఏంటంటే ఎప్పటికైనా రష్యా అనే ఒక దేశము పోలాండ్ మీద వార్ అయితే స్టార్ట్ చేస్తుంది, ఆ పోలాండ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. రీజన్స్ ఏంటి చూడండి, ఇది మ్యాప్. ఓకే, దిస్ ఇస్ పోలాండ్, ఈ పక్క చూసుకుంటే రష్యా. ఈ రష్యా ఏం చేస్తుందంటే పోలాండ్ మీద ఏం చేస్తుంది, అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఇది రష్యా, ఇది బెలారస్, ఇక్కడ పోలాండ్ ఉంది, ఇక్కడ ఈస్టోనియా, లట్వియా అండ్ లిథోనియా ఉంది. ఇప్పుడు రష్యా యొక్క పప్పెట్ కంట్రీ అంటే రష్యా ఆర్మీ బెలారస్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెలారస్ రష్యాకి హెల్ప్ చేస్తుంది వార్ మీద, పోలాండ్ పైన వార్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంది, ఈ ఐలాండ్ ఏంటి, రష్యా ఒక ఐలాండ్, అంటే ఇక్కడ నుంచి కూడా వార్ చేసే ఛాన్స్ ఉంది పోలాండ్కి. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈస్టోనియా, లట్వియా అండ్ లిథోనియా అనేవి 3 కంట్రీస్. అవేంటంటే అవి యుఎస్ఏ యొక్క ఎలవెన్సెస్ అనమాట. సో ఈ 3 ఖచ్చితంగా యుఎస్ఏకి సపోర్ట్ చేస్తాయి కదా, నాటోలో చెందినవి. కాబట్టి ఈ 3 ఉండడం వల్ల రష్యా కొంచెం పోలాండ్ మీద వార్ చేయడానికి కష్టం అవుతుంది. అప్పుడు రష్యా ఏం చేస్తుంది అంటే ఈ బార్డర్ కానీ క్యాప్చర్ చేస్తే అప్పుడు ఈజీగా ఈ 3 కంట్రీస్ పోలాండ్కి దూరం అయిపోతాయి.
అప్పుడు ఈజీగా రష్యా పోలాండ్ మీద వార్ చేయొచ్చు. సో ఇది మైండ్‌లో పెట్టుకొని పోలాండ్ ఏం చేసిందంటే, తెలుసు రష్యా అంటేనే చాలా రకాలుగా వార్ చేస్తది. సపోజు ఆళ్ళ ఒక్క ఆన్‌లైన్ ఇది ట్రాన్సాక్షన్ సిస్టమ్ ఉంటది కదా! అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఆన్‌లైన్‌లో చేస్తుంటారు. ఆ ట్రాన్సాక్షన్‌ని వాళ్ళు ఆన్‌లైన్‌లో ఏం యాక్ట్ చేస్తారనమాట. వాళ్ళ ఒక్క యాప్స్ ఉంటాయి కదా! ఆన్‌లైన్ యాప్స్. అన్ని యాక్ట్ చేస్తే అప్పుడు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది పోలాండ్‌ది. అండ్ ఇంకోటి చూసుకుంటే అని ఒక్క కరెన్సీ కూడా తగ్గిపోతుందక్కడ. వార్ వల్ల ఆ కరెన్సీ కూడా డౌన్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతుంది. సో, కరెన్సీ వల్ల అది పాజిబుల్ కాదు. అంటే కరెన్సీ ప్రాబ్లమ్ వస్తది. ఆ పక్క ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆగిపోతాయి. అప్పుడేమవుద్దంటే ఏదైనా వార్ జరిగినప్పుడు సడెన్‌గా వెపన్స్ కొనుక్కోవాలి కదా! వెపన్స్ కొనుక్కోవాలంటే వాళ్ళకున్న వన్ అండ్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్. గోల్డ్ గాని ఉంటే ఎక్కడ ఏ దేశంలోనైనా ఈజీగా కొనుక్కోవచ్చు. వలన పోలాండ్ ఏం చేసిందంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇప్పుడేమైందంటే ఒకేసారి గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. గోల్డ్ యొక్క రేట్ పెరగడం స్టార్ట్ అయింది. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ అనమాట. సో, ఫ్యూచర్‌లో కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువుంది. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! దీన్ని బట్టి మీరు ఒక కన్‌క్లూజన్‌కి వచ్చుంటారని ఆశిస్తున్నాను. సో, రానున్న కాలంలో గోల్డ్ అయితే గోల్డ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు. బట్ ఒకసారి 100కి అంటే 100 సార్లు ఆలోచించి ఎలా గోల్డ్‌ని పర్చేజ్ చేయాలని తెలుసుకోండి. చూడండి గోల్డ్ 3 రకాలుగా పర్చేజ్ చేస్తారు. ఒకటి ఫిజికల్ గోల్డ్, ఇంకొకటి ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్ గోల్డ్, ఇంకొకటి మ్యూచువల్ గోల్డ్ ఫండ్. 3 రకాలుగా మీరు పర్చేజ్ చేయొచ్చు. మీరు ఎలా చేస్తే బెటర్ అనేది నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసి మీరు చాలా నేర్చుకొని అక్కడి నుంచి మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి గోల్డ్‌లో. చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నా దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. మీకు ఇలా చెప్తే ఏదైనా మీకు అంటే నేర్చుకుంటారని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. సో, మీరు ఇన్వెస్ట్ చేసే ముందరైతే ఒకసారి ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. రియల్‌గా నా వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో మీట్ అవుదాం. బై.